డాక్టర్ యాపిల్ స్టోరీ. అనగనగా ఒక ఊరిలో జున్ను అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. జున్ను ప్రతిరోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రాగానే జంక్ ఫుడ్ తీసుకోవడం అలవాటు. రోజులాగే ఆ రోజు కూడా సాయంత్రం ఇంటికి రాగానే జున్ను చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగుతాడు. వావ్, ఈ చిప్స్ ఎంత బాగున్నాయో, ఈ కూల్ డ్రింక్ ఎంత టేస్టీగా ఉందో అంటూ రోజు కంటే ఎక్కువ మోతాదులో వాటిని తీసుకుంటాడు. దానితో జున్నుకి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా అంటూ ఏడవడం ప్రారంభిస్తాడు జున్ను. జున్ను వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది. తనని ఓదార్చుతూ కషాయం త్రాగించి పడుకోబెడుతుంది. జున్ను ఇబ్బంది పడుతూనే నిద్రలోకి జారుకుంటాడు. జున్ను కలలో తెల్లని కోటుతో స్టెథోస్కోప్ మెడలో వేసుకుని, హాయ్ జున్ను, ఐఆమ్ డాక్టర్ యాపిల్ అంటూ జున్నుతో మాట్లాడతాడు. జున్ను ఆసక్తిగా డాక్టర్ యాపిల్ని చూస్తాడు. ఇంతలో డాక్టర్ యాపిల్, నీకు ఈరోజు కొన్ని నిజాలు చెప్పాలి అంటూ, నువ్వు రోజు జంక్ ఫుడ్ తినడం వలన నీకు కడుపు నొప్పి వస్తుంది. ఇలానే నీవు తింటూ ఉంటే కూర్చున్న చోటు నుండి కూడా కదలలేవు. నువ్వు పండ్లు మరియు కూరగాయలు తీసుకుంటూ ఉంటే చాలా బలంగా మరియు యాక్టివ్గా ఉండగలవు అని చెప్తాడు. ఇంతలో తెల్లవారిపోవడంతో జున్ను నిద్రలేస్తాడు. తన కల గురించి ఆలోచించి వెంటనే మంచం దిగి కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళతాడు. అమ్మా, ఈ రోజు నుండి జంక్ ఫుడ్ వద్దు, ఓన్లీ హెల్దీ ఫుడ్ మాత్రమే తింటాను అని చెప్పి తనకు జ్యూస్ చేయమని అంటాడు. జున్ను వాళ్ళ అమ్మ సంతోషంగా జ్యూస్ తయారు చేసి జున్నుకు ఇస్తుంది. అప్పుడు ఆనందంతో జున్ను వాళ్ళ అమ్మని హత్తుకుంటాడు. మనం ఎంత రుచికరంగా తింటున్నామనేది కాదు, ఎంత బలవర్ధకమైనది తింటున్నామో గమనించుకోవాలి అనేది ఈ కథ యొక్క నీతి. హలో ఫ్రెండ్స్, మనం కూడా జున్ను లాగే జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేసి ఇప్పటి నుండి హెల్దీ ఫుడ్ ని మాత్రమే అలవాటు చేసుకుందామా? ఫ్రెండ్స్, మీకు మరిన్ని కథలు కావాలంటే చిన్నారి కథలు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలివైన పక్షి. ఒకరోజు ఒక పక్షికి బాగా దాహం వేస్తుంది. అది వేసవి కాలం కావడంతో ఎక్కడా నీరు దొరకడం లేదు. నీటి కోసం పక్షి వెతుకుతుండగా ఒక చెట్టు కింద కుండ కనిపించింది. అప్పుడు పక్షి ఆ కుండ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో నీరు కొద్దిగానే ఉంటుంది. ఆ నీరు పక్షికి తాగడానికి అందడం లేదు. అప్పుడే పక్షికి ఒక ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకువచ్చి కుండలో వేస్తుంది. అప్పుడు ఆ నీరు పైకి రావడంతో పక్షి నీటిని తాగి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇక్కడ పక్షి ఆలోచనతో తన దాహాన్ని తీర్చుకుంది. అలాగే నిజ జీవితంలో కూడా మన ఆలోచన విధానమే మన జీవితాన్ని నిర్ణయిస్తుందని ఈ కథ యొక్క నీతి. ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న పక్షి పేరు మీకు తెలిసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. Subscribe for more stories. Please like and share.